వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఐడిబై బ్యాంక్ ఉంది కదా. సో ఈ ఐడిబై బ్యాంక్లో ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేది భర్తీ చేశారు. మనకి బ్యాంక్ నుంచి చాలా ఎక్కువగానే ఈ పోస్టులు అనేది భర్తీ చేశారు. కేవలం గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసి ఉంటారో, నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అని, ఇంజనీరింగ్ డిగ్రీ అని, ఎనీ గ్రాడ్యుయేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చండి. బ్యాంక్లో జాబ్ అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము. సో దట్స్ వై మిమ్మల్ని ఫాలో అవ్వమంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి, ఏమి ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ అని అయితే ఇచ్చారు. సో జూనియర్ అసిస్టెంట్ మేనేజరు గ్రేడ్ ఓ 2025 2026 ఈ ఇయర్కి గాను వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదిలారు ఐడిబై బ్యాంక్ నుంచి. అయితే ఇందులో మనకి చూడండి, ఐడిబి బ్యాంక్ లిమిటెడ్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఎం గ్రేడ్ ఓ. ద అబవ్ పొజిషన్స్ విల్ బీ ఆన్ పాన్ ఇండియా బేసిస్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్. మనకి ఎన్యూమరేటెడ్ హెరెండర్ అయితే ఇచ్చారు. సో పాన్ ఇండియా వైజ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇండియా వైజ్గా ఎక్కడైనా సరే జాబ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇంకోటి చెప్పనా, సో మనకి మన స్టేట్లో ఉండే జాబ్స్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే మన స్టేట్ సరౌండింగ్స్లో వస్తాయి. సో అదర్ స్టేట్లో మీరు అప్లై చేశారనుకుంటే కొంచెం అదర్ అవుట్ సైడ్ ఏరియాస్లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మన స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నా సరే, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే, మన స్టేట్లో ఉండేవి మాత్రమే అప్లై చేసుకోండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ చూసుకునేసరికి మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అడ్వైజ్డ్ టు అప్లై ఆఫ్టర్ ఇన్షూరింగ్ దేర్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద క్రైటీరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ క్రైటీరియా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివి చూసి తెలుసుకున్న తర్వాత అప్లై చెయ్యండి అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ ద లేటెస్ట్ వ్యాలిడ్ అప్లికేషన్స్ విల్ బీ రిటైన్డ్. ద అప్లికేషన్స్ ఫీ ఇంటిమేషన్స్ ఛార్జెస్ పేడ్ ఫర్ ద అదర్ మల్టిపుల్ బీ రిజిస్ట్రేషన్స్ విల్ స్టాండ్ ఫర్ ఫైర్డ్ అనేది ఇచ్చారు. సో మీరు చెప్పాను కదా, మీరు మన స్టేట్లో ఉన్నట్టు మాత్రమే అప్లై చేసుకోండి. ఒకవేళ అదర్ స్టేట్ కూడా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందంట, అదొకటి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ ఇట్స్ డిస్క్రిప్షన్స్ ఎలిజిబిలిటీ మే డిసైడ్ టు క్యాన్సిల్ యాన్యువల్ అమెండ్ మోడిఫై ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అట్ ఎనీ స్టేజ్ ఇన్ ద హైరింగ్ ప్రాసెస్. సో చెప్పాను కదా మీకు, అది ఇక్కడ మీరు మల్టిపుల్గా అప్లై చేశారనుకుంటే ఎనీ టైం కూడా వీళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ అప్లై చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ అయితే ఇచ్చారు. టోటల్ మనకి 676 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 676 వేకెన్సీస్లో ఈ 676 వేకెన్సీస్లో ఏంటంటే క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. సో ఎలా అంటారా, మనకి ఇక్కడ అంటే అంటే మనకి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్స్ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్సో మనకి పీడబ్ల్యూ ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా వీళ్ళు ఏంటంటే ఇది రిజర్వేషన్స్ పరంగా డివైడ్ చేశారు. సో అందులో మేల్ అండ్ ఫీమేల్కి కూడా రిజర్వేషన్స్ పరంగా డివైడ్ చేస్తారు. అవి కూడా చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి 271 ఉన్నాయి అన్రిజర్వ్డ్. సో అన్రిజర్వ్డ్ అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ క్యాండిడేట్స్కి ప్రిఫరబుల్గా ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ అంటే ఓసీ అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ ఎవరికైనా సరే ఇందులో మీరు పోటీ పడవచ్చు అన్రిజర్వ్డ్ కింద. అంటే మీ క్యాస్ట్కి తక్కువగా ఉన్నాయి, పోస్టులు వేకెన్సీ లేవు అనుకునే వాళ్ళకి అన్రిజర్వ్డ్ కింద మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు 2 టైప్స్గా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ, అది. అండ్ ఇంకా అయితే ఇందులో డేట్స్ అనేది కూడా ఇచ్చారు. సో డేట్స్ చూసుకునేసరికి ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద బోత్ ది పొజిషన్స్ అయితే ఇచ్చారు కదా. యాక్టివిటీ డేట్స్ ఇలా ఇచ్చారు వీళ్ళు. ఇందులో
కట్ ఆఫ్ డేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మనకి మే 1కి 2025కి మీకు ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రెండు కూడా చెక్ చేస్తారు. సో ఈ మే 1కి అంతా మీకు ఏజ్ కరెక్ట్గా ఉండాలి, క్వాలిఫికేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాలి, విత్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. అలా ఉంటేనే అప్లై చేయండి, అరాకొరా చేయకండి. ఇప్పుడు లాస్ట్ మాది కంప్లీట్ అయిపోయింది గ్రాడ్యుయేషన్, ఇప్పుడు మేము అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అండ్ మీరు పర్సనల్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేది అడుగుతారు కాబట్టి సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అదొకటి. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మనకి అప్లికేషన్స్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఈ జూన్ 8కి ఇలా మీరు అన్నీ కూడా మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అదొకటి ఇచ్చారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో చూసుకోండి. ఏజ్ వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం 20 years, మ్యాక్సిమం 25 years అనేది అయితే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఎన్ని అంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎవరికైనా 60% మార్క్స్ ఉండాలి, 55% అనేది SC ST వాళ్ళకైతే ఉండాలి అది. అండ్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, లైక్ MS ఆఫీసు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది కూడా ఇచ్చారు, అది ఒకటి చూసుకోండి. మీకు పర్ యానం అనేది 6,14,000 నుంచి 6,50,000 వరకు కూడా పర్ యానం అనేది వస్తుందంట, అంటే 6 lakh అబోవే వస్తుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే CBT టెస్ట్ అనేది ఉంటుంది. CBT టెస్ట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో CBT కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే 3 steps వీళ్ళైతే డివైడ్ చేశారు, అదొకటి. అండ్ ఎగ్జామ్కి ఉండే ఇవి ఏవేవి అంటే లాజికల్ రీజనింగ్, డేటా అనలిస్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ రైట్ ఇవన్నీ కూడా మనకి 60-40 మొత్తం టోటల్ ఏంటంటే మనకి 200 మార్క్స్ అయితే 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇవేంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 25 minutes, ఒక్కొక్క సబ్జెక్ట్కి 35 minutes, 40 minutes ఇలా అయితే ఇచ్చారు మనకి. సో అదొకటి చూసుకోండి. అలాగే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీరు బేసిక్గా వీళ్ళు చేస్తారంట. అంటే ఎలా అంటే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఎవరైతే ఎగ్జామ్ క్రాక్ చేస్తారో అందులో మళ్ళీ 1/2 కింద వీళ్ళైతే తీసుకొని అప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు. మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే నేషనాలిటీ, సిటిజన్షిప్స్ ఏంటంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అనేది చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.